అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి సహకరించేలా రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణల నడుమ రెండు దేశాల అధ్యక్షులు అనధికారికంగా సమావేశమైనట్లు ఆలస్యంగా వెల్లడవడం దుమారం రేపింది. ఈ నెల 7న జర్మనీలోని హాంబర్గ్లో G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 గంటలకు పైగా సమావేశమై విస్తృత చర్చలు జరిపారు. అయితే అదే రోజున వారిద్దరూ మరో గంట పాటు మాట్లాడుకున్నట్లు అనేక రోజుల తర్వాత వెల్లడైంది. G20 దేశాధినేతల విందులో తన కుర్చీని వీడి పుతిన్ పక్కకెళ్లి కూర్చున్న ట్రంప్ వేర్వేరు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఆ సమయంలో వారి దగ్గర రష్యా ప్రభుత్వ అధికారిక దుబాసీ తప్ప మరెవ్వరూ లేరని వెల్లడైంది. ఈ భేటీ వివరాల్ని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించకపోవడాన్ని తప్పుపడుతూ కథనాలు ప్రచురించిన అమెరికన్ పత్రికలు ట్రంప్, పుతిన్ బంధంపై కొత్త అనుమానాలు లేవనెత్తాయి. ఈ వార్తలపై స్పందించిన శ్వేతసౌధం అది సమావేశం కాదని, విందు సమయంలో ట్రంప్, పుతిన్ కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో అమెరికన్ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందంటూ ట్రంప్ ట్విట్టర్లో మండిపడ్డారు.